అటుకులు అని తేలిగ్గా తీసుకుంటాం కానీ ఇందులో అనేక పోషకాలున్నాయి. అల్పాహారంగా సాయంత్రం వేళ చిరుతిండుగా అటుకులు తింటుంటారు. తక్కువ క్యాలరీలు కలిగి ఉండడం దీని ప్రత్యేకత. బరువు తగ్గాలనుకునే వారికి పోహ ఒక దివ్యౌషధం. అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్ల వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్, బఠానీలు, వేరుశెనగలు, కరివేపాకు వంటి వాటిని చేర్చుకుంటే పోహాను మరింత రుచికరంగా తయారవుతుంది. భుజియా, చట్నీతో కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది. పోహా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది నెమ్మదిగా స్థిరంగా షుగర్ కంటెంట్ను విడుదల చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. ఆకస్మిక పెరుగుదలను నివారించినట్టు అవుతుంది. డయాబెటీస్తో బాధపడే వారికి ఇదో బెస్ట్ ఆప్షన్. బరువు తగ్గడానికి పోరాడుతున్న వారికి పోహ ఒక గొప్ప ఆహారం. తక్కువ క్యాలరీలు కలిగి ఉండడంతో పాటు సుమారు 76.9% కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వు శాతం ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి అనువైంది. పోహాలోని ఫైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. పోహాను ఎండబెట్టి రోలర్లతో చదును చేసేటప్పుడు అది కొంత ఐరన్ను గ్రహిస్తుంది. ఇది శరీరంలోని ఐరన్ లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ప్రయోజనకరం. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో పోహ గ్లైసెమిక్ ఇండెక్స్ సహాయపడుతుంది. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడమే కాకుండా నిమ్మరసం కలపడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మరింత పెరుగుపడుతోంది. నిమ్మరసం రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ సికి మంచి వనరు. వీటిలో పిండి పదార్థాలు ఉండడం వల్ల తగిన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. పోహాను సమతుల్య ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి, కానీ దీనిపైనే పూర్తిగా ఆధారపడకూడదు. మార్కెట్లో లభించే రెడీమేడ్ పోహా మిక్స్లలో చక్కెర, సోడియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో తయారు చేసుకునేవి లేదా జాగ్రత్తగా ఎంచుకున్న వాటిని వాడటం మంచిది. పోహా పోషక విలువలను పెంచడానికి కూరగాయలు, పప్పులు, ఉడికించిన గుడ్లు జోడించవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే బాదం, అవిసె గింజలు వంటి నట్స్ గింజలను పోహాపై చల్లుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. రుచి కోసం, యాంటీ ఇన్ఫ్లమేటరీ జీవక్రియను పెంచే లక్షణాల కోసం పోహాలో పసుపు, జీలకర్ర, కారప్పొడి వంటివి కలపవచ్చు.